నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో కోటిలింగేశ్వరుని రథోత్సవం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఆదిరెడ్డి. మార్కండేయేశ్వరుని దర్శనానికి పోటెత్తిన భక్తులు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశిష్ట పూజలు. సంపూర్ణ వికాసానికి తోడ్పడేదే అసలైన విద్య. చైతన్య జోనల్ స్పోర్ట్స్ మీట్ లో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. టీకే ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ. అధికారుల ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంస. మహాగురుస్థాన్లో మహాశివరాత్రి వేడుకలు. స్వామివారికి విశేషంగా అభిషేకాలు, పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కోటిలింగాల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కోటలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస స్వామివారి రథానికి కొబ్బరికాయలు కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొయ్యల రమణ, పాలకవర్గ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. రథానికి పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయ కొట్టి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా రథాన్ని లాగి భక్తుల్లో ఉత్సాహం నింపారు. ఆయన మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా ఉమా కోటిలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఆ మహాశివుడి కరుణాకటాక్షాలు ప్రజలకు ఎల్లవేళలా మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మంచి శుభాలు కలగాలని ఆ పరమశివుణ్ణి కోరుకున్నానని తెలిపారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవ సేవా సమాజం, స్థానిక భక్త బృందం సహాయ సహకారాలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణను, కోలాటంతో ఆలయం వద్ద నుంచి కోటిలింగాల పేట పురవీధుల మీదుగా రథాన్ని ఊరేగించి తిరిగి ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు. భక్తులు రథంపై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోలాటం, భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీబాయ్, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ కుమార్, స్థానిక పెద్దలు, అర్చకులు పాల్గొన్నారు. స్థానిక గోదావరి గట్టున వించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం మహాశివరాత్రి దర్శనాలకు భక్తులను అనుమతించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది. పరమశివుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం కావడంతో శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఆలయం మూసే వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, పలువురు నగర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డికి ఆలయ కమిటీ అధ్యక్షుడు మదన్ సింగ్ రాజ్ పురోహిత్, ఆలయ కమిటీ డైరెక్టర్లు ఆహ్వానించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రాజాబాబు మాట్లాడుతూ, భక్తుల రద్దీకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. క్యూ లైన్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ మార్కండేశ్వర స్వామివారికి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమోగాయి. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం నమ శివాయ. గౌతమేతరంలో వేంచేసి ఉన్న శ్రీమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి తెల్లవారుజామున 1 గంటకి ప్రథమాభిషేకం జరిగింది. స్వామివారికి విశేష సంఖ్యలో భక్తులు అందరూ కూడా స్వామివారిని విశేషంగా దర్శించి తరించుచున్న ఉన్నారు. అలాగే దేవస్థానంలో మధ్యాహ్నం స్వామివారికి 1,00,000 బిల్వార్చన, అలాగే ఏకాదశ రుద్రాభిషేకము, 1,00,000 కుంకుమార్చన, సాయంకాలం శివ కళ్యాణ మహోత్సవం సాయంకాలం 6:40 వైభవంగా జరుగుతుంది. అలాగే రాత్రి 12 గంటలకి లింగోద్భవ అర్చన కూడా విశేషంగా జరుగుతూ ఉంటుంది. మార్కండేయుడు ఆయుష్కారకుడు కావున మార్కండేయుడిని దర్శించడం వలన స్వామివారికి విశేషమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు భక్తులకి ప్రసాదిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రధానార్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ. ఓం నమః శివాయ అండి. ఇది నా మొదటిది చైర్మన్ కింద నేను మహాశివరాత్రి జరుపుతున్నాను. ఇవాళ ఏర్పాట్లంతా చాలా విధానంగా క్యూ సిస్టము, పిల్లలకి చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు, అలాగే పొద్దు నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా ప్రసాదం మనం అన్ని ఏర్పాట్లు చేసామండి. ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుంచి లోపల మండపం అన్నీ చాలా ఘనంగా అలంకారం అంతా నీట్గా చాలా బాగా చేయించామండి. సాయంత్రం కళ్యాణం, రాత్రి లింగాభిషేకం, ఈ అన్ని కార్యక్రమాలు జరుగుబడనండి. ఇవాళ పొద్దున్నుంచి వేల మంది దర్శనానికి వచ్చారు. వాళ్ళందరికీ సౌకర్యంగా పాలు బిస్కెట్ వాటరు అలాగే మెడికల్ కిట్ ఈ అన్ని అవకాశాలు ఇక్కడ మనం కలబడింది. అలాగే మన ఎమ్మెల్యే గారు నిన్న నైటు మొత్తం ఏర్పాట్లు చూడడానికి ఘాటు దగ్గర మన ఆలయంలో వచ్చేసి ఈ అన్నీ చూసి చాలా అడ్మినిస్ట్రేషన్గా మనం ఇంకా ఎలా బాగా చేస్తారని చెప్పేసి సజెషన్స్ ఇచ్చారండి. ఈ రోజున మంచి శుభోదయం. గోదావరి తీరాన్న గోదావరి ఎదురుగుంట మహా మార్కండేయ స్వామి ఆలయం ఉన్నందున రాజమండ్రి పూర్వ ప్రజలకు మంచి అదృష్టంగా ఆ సర్వేశ్వరుడు ఆ శివరాత్రి పూట ఆ సర్వేశ్వరుని దర్శించుకున్న ప్రజలకు రాజమహేంద్రవరం మోరంపూడి సమీపంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆవరణలో డాక్టర్ బిఎన్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ 2026 సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించిన తర్వాత దగ్గుబాటి జాతీయ పతాకాన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎలమంచి శ్రీధర్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ తిలకించారు. బిఎస్ రావు చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. దగ్గుపాటి మాట్లాడుతూ బిఎస్ రావు ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి స్ఫూర్తితో నేడు చాలా రాష్ట్రాల్లో 900 పాఠశాలలు నిర్వహించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తోడ్పడితే అసలైన విద్య అన్నారు. ఈ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల సేవలను ఆమె కొనియాడారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే ఆత్మస్థైర్యం విద్యార్థుల్లో వస్తే వారికి ఎదురయ్యే ఏ సంఘటనల నుంచి ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉండదన్నారు. అనంతరం వాలీబాల్ క్రీడా కోర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఏజీఎంలు ఎంవి సురేష్ బాబు, ఎం హరిప్రసాద్, రీజనల్ ఇన్ఛార్జ్ పి శ్రీనివాస్, ఎంవిఎల్ నరేష్, వి ఉదయ్ శంకర్, అన్ని చైతన్య విద్యా సంస్థల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాణక్యుడు చెప్పారు. అంటే దీని అర్థం ఇంట్లో మనం ఇంటి పెద్దను గౌరవించుకుంటాము, గ్రామంలో గ్రామ పెద్దని మనం గౌరవించుకుంటాము, రాజ్యంలో రాజును పూజించుకుంటాము. కానీ విద్యాధికుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సర్వత్రా అందరిచే గౌరవించబడేటువంటి వ్యక్తి ఆ విద్యాధికుడు అని చెప్పి చాణక్యుడు చెప్పినటువంటి మాట. కనుక ఆయన చెప్పినటువంటి విద్య వివేకానందుల వారు చెప్పినటువంటి విద్యకి సరిపోతుంది. కనుక ఆ రకమైనటువంటి విద్య సంపూర్ణ వికాసానికి దోహదపడేటువంటి విద్య మన బిడ్డలకి అందించే దిశగా మనం అందరం కూడా అడుగులు వేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా
నా నా అభినందనలు నేను తెలియజేస్తూ, ఓడిన వారు ఓడాము అని చెప్పి నిరాశ పడకుండా వచ్చే స్పోర్ట్స్ మీట్లో ఏ విధంగా గెలవాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాలి అని, అదేవిధంగా గెలిచిన వారు ఓడిన వారిని చూసి అపహాస్యం చేయకుండా వారి భుజం చుట్టూ చేయి వేస్తూ మీతో కలుపుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా, యాజమాన్యం వారికి, డైరెక్టర్. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకులు ఎదురుగా ఉన్న తేతలి కనికిరెడ్డి బస్టాండ్ వద్ద గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది గోదావరి రేవుల్లో భక్తులకు అధికార యంత్రాంగం మంచిగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. అయితే వచ్చే ఏడాది జరిగే గోదావరి మహాపుష్కరాలకు ట్రయల్ రన్ గా ఈ శివరాత్రి వేడుకలను భావించడం మంచి పరిణామమన్నారు. అయితే గోదావరి స్నానఘట్టాలకు సమీపంలో భక్తులకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండేదన్నారు. తమ వంతుగా ప్రతి ఏడాది పులిహోర, మంచినీరు వితరణ చేస్తామన్నారు. అధికారులు వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు ఇప్పటి నుంచే అన్ని శాఖలను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్, ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీ, ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, వింజామురి భాస్కర్ రావు, చుక్క యేసుప్రసాద్, శ్రేణు, సతీష్, వరప్రసాద్, రమణ, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మన రాజమండ్రి నగరం కోట్లింగాల గుడి దేవస్థానం యొక్క ఎంట్రన్స్ వెళ్ళే దారిలో సీతంపేట రాజీవ్ గాంధీ పార్కు ఎదురుగుండగా ఉన్నటువంటి మా తండ్రి గారైన తేతల కనికిరెడ్డి గారి యొక్క పేరు మీద కట్టించినటువంటి బస్ షెల్టర్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మరి పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ పెట్టాం. మరి దీనికి భక్తులు ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ముఖ్యంగా రేవులన్నీ కూడా బాగానే శానిటేషన్ కానివ్వండి, శుభ్రం కానివ్వండి బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే మొబైల్ టాయిలెట్లు పెట్టడం మర్చిపోయారు. మరి వేలాది మంది జనం వస్తున్నారు. ఎమర్జెన్సీగా యూరిన్కి వెళ్ళాలన్నా లేకపోతే ల్యాబరేటరీకి వెళ్ళాలన్నా మరి మొబైల్ టాయిలెట్లు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ ఆ పరిస్థితిలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అందు గురించి వాళ్ళు మరి ఈసారి ఈ మన పుష్కరాలకి కంపల్సరీగా గట్టమ్మటా కూడా మొబైల్ టాయిలెట్లు పుష్కరాలు అన్ని రోజులు కూడా పెట్టేలాగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్థానిక ఆల్ బ్యాంక్ కాలనీలో వించేసిన శ్రీ క్షేత్రం మహాగురు సంస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు శివనారాయణ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యాగాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహోదయ పుణ్యకాలం ఉదయం పవిత్ర మహాపూల అనంతరం వేలాది బిల్వ దళాలతో విశేష సహస్ర బిల్వార్చన జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి అత్యంత మహిమాన్వితమైన 108 కొబ్బరి బొండాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమరగాయి. సాయంత్రం 158 లేత కొబ్బరి బొండాలతో కాలభైరవ స్వామి మహాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ కాలభైరవ స్వరూపంలో ఆనంద తాండవం చేసిన మూలస్థానం అన్నారు. భక్తులందరికీ ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించినట్టు శివనారాయణ తెలిపారు.
ఆర్యాపురం వర్తక సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్యాపురం మెయిన్ రోడ్డులో ఉన్న బియ్యం దుకాణాల సముదాయం వల్ల ఆదివారం ఉదయం శివ పార్వతులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోదావరిలో పుణ్యస్థానాలకు వెళ్లి వస్తున్న భక్తులకు సుమారు 4,000 మందికి వెజిటబుల్ బిర్యానీ, కేసరి ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ పరమశివుడి దయతో గత 40 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వర్తక సంఘం ప్రతినిధులు గోగాడ తులసీరావు, వంక మల్లేశ్వరరావు, ఎస్ నాగేశ్వరరావు, సబ్బిశెట్టి రాంబాబు, బుడ్డి వెంకన్న, అప్పారావు, పారారావు, సోర్ణపొడి సత్యనారాయణ, 70 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. స్వరూపం ఎక్కడికెళ్ళినా అన్నం దొరుకుతుంది. ఎక్కడికెళ్ళినా బాబు పేషెంట్ లాగండి. ఏమండి ఒక 6 వస్తేనే కానీ ఈ పేషెంట్ లాగకూడదు. ఈ పేషెంట్ లాగండి. పెద్ద పేషెంట్ అనిల్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గోకవరం బస్టాండ్ శివ జ్యోతి థియేటర్ వద్ద ఏఎస్ఆర్ క్యాటరింగ్ మాజీ కార్పొరేటర్ వాషంశెట్టి గంగాధర్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అల్పాహారం ప్రసాద వితరణ చేశారు. కాకినాడ నుంచి వచ్చిన కళాకారులు తయారు చేసిన మంచు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశారు. మంచు శివలింగంతో పాటు కూరగాయలతో ఏర్పాటు చేసిన ఆకృతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. భక్తులకు అల్పాహార ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ వాషంశెట్టి గంగాధర్ రావు, ఎస్ఆర్కే క్యాటరింగ్ అధినేత టి సతీష్ కుమార్ ప్రారంభించారు. సుమారు 5,000 మంది భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదం అల్పాహారాన్ని స్వీకరించారు. వాషంశెట్టి మాట్లాడుతూ ఆ పరమశివుడి ఆశీస్సులు ప్రజలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా ఈ విధంగా మహాశివరాత్రి వచ్చిన భక్తులకు సేవ చేసుకునే కార్యక్రమం రావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి విచ్చేస్తున్నటువంటి అనేక మంది భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదాలు మన భక్తులందరికీ ఉండాలని మరీ కోరుకుంటూ ఈరోజు గోకవరం బస్టాండ్లోని శివజ్యోతి థియేటర్ దగ్గర గల అన్నపూర్ణ రెస్టారెంట్ వద్ద మరి ప్రత్యేకించి ఎస్ఆర్కే క్యాటరింగ్ వారు నేను అందరం కలిసి ఇవాళ భక్తులకు ప్రసాదం పంచాలనేటువంటి ఆలోచన చేసుకుని ఇవాళ మరి సతీష్ గారు నేతృత్వంలో ఇవాళ దాదాపు 5 రకాల టిఫిన్స్ అవి పెట్టి చేస్తున్నాం. ఈ మంచు శివలింగం గురించి ఒక్క విషయం చెప్పాలి. చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నటువంటి మంచు శివలింగం, ప్రత్యేకించి వాళ్ళు వర్కర్స్ వచ్చి ఇవాళ దరిదాపు 4-5 గంటల పాటు కష్టపడి ఈ శివలింగాన్ని తయారు చేశారు. వారందరికీ కూడా మరి ఈ రాజమండ్రి ఇచ్చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు ఈ మంచు శివలింగాన్ని దర్శించుకుని తరించాలని చెప్పేసి కోరుతున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక నాలం భీమరాజు వీధిలో వించేసి ఉన్న శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 22వ డివిజన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు 4,000 మంది భక్తులు అల్పాహారం, 12,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ నగర కోశాధికారి షట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, నల్లం ఆనంద్, గ్రంథి రాజా, రాజేష్, బ్రింగుమళ్ళ నారాయణ, బ్రింగుమళ్ళ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు విశేషంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేస్తున్నట్లు షట్టి జగదీష్ తెలియజేశారు.
అందరికీ నమస్కారం అండి. ఈ శివరాత్రి పర్వదినాన మన 22వ వార్డు మిత్ర బృందంతో కలిపి, తెలుగుదేశం పార్టీ మిత్ర బృందంతో కలిపి ప్రతి సంవత్సరం లాగే ఈరోజు ఇక్కడ మా వార్డులో మార్కండేశ్వర గుడి నాగానికి వచ్చిన భక్తులు, మార్కండేశ్వరానికి వచ్చిన భక్తులు, శివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులు అందరికీ కూడా ఎప్పుడులాగే ఈ సంవత్సరం కూడా పులిహార, ఉప్మా, మైసూరు బజ్జీ, ఒక స్వీటు సర్వే చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు శుభ్రత పరిశుభ్రతగా అన్నీ కూడా చాలా నీట్గా చేసి దగ్గరుండి అల్పాహార విందు ఏర్పాటు చేయడం అండి. ఇంచుమించు మనం 14 సంవత్సరం బట్టి ఈ ప్రతి సంవత్సరం ప్రతి శివరాత్రి రోజు భక్తులకి ఎంతమంది వస్తే అంతమందికి సర్వే చేస్తూనే ఉంటాం. రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీనగర్లో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసి మంచు శివలింగానికి భక్తులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, గౌరవ ఉపాధ్యక్షులు మెర్లా సుబ్బారావు, గౌరవ సలహాదారులు కూరగుల రాంబాబు, గౌరవ ఉప సలహాదారులు మద్దిరెడ్డి వీరబాబు, నల్లజర్ల వెంకట్రావు, గౌరవ ఉప కార్యదర్శి బొల్లి శ్రీను, కన్వీనర్ శంగన ప్రకాష్ రావు, అధ్యక్షుడు సూరంపోడి పనసయ్య, కార్యదర్శి లంక రామకృష్ణ, గంగరాజు, డైరీ అధినేత నిమ్మలపూడి గోవింద్ తదితరులు భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. పనసయ్య మాట్లాడుతూ గత 15 సంవత్సరాలు మహాశివరాత్రి రోజున సుమారు 3,500 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వైస్ ప్రెసిడెంట్లు నక్కా శ్రీను, చామకూరి నరసింహమూర్తి, కోశాధికారి తోరాటి చెంచయ్య, జాయింట్ సెక్రటరీ కోరసేగుల శ్రీను, మెంబర్స్ వరగోగుల గోవింద్, జబ్బు శ్రీనివాస్, కొత్తగల కామరాజు, నల్లజర్ల నాగు, నంజాల నాగవరప్రసాద్, పాలడుగు గాంధీ, గనిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత 1946లో స్వతంత్రం రాకముందు పుట్టిన పాలు పెరుగు వర్తకుల సంఘం. ఇది మా పెద్దలు పడాల రామచంద్రరావు, భోగిరెడ్డి వీర్రాజు, నల్లూరు వీరభద్రరావు గారు, బై సత్యం గారు, అలాగే నూనె వెంకటరామయ్య గారు, సూరంపూడి కాటయ్య గారు అంతా కలిసి ఒక యూనియన్గా ఉండాలి మనం అని యూనియన్ ఏర్పాటు చేశారు. ఆ రోజుని ఏర్పాటు చేసిన సంఘం ఈ టీనగర్లో ఈ భవనం పెద్దలే ఏర్పాటు చేశారు. మేము దినదిన అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ కార్యక్రమం చేస్తూ గత 15 సంవత్సరాల క్రితం నుంచి అన్న మహాశివరాత్రి రోజున భక్తులకి జోడుగుళ్ళు వచ్చిన భక్తులకి అన్నదానం అన్నదానం ప్రసాదం పెడుతూ అందరినీ భక్తుల్ని ఆనందపడుతూ ఇది ఇంకా ఇలాగే కొనసాగాలని మా పాలవర్తకులందరూ కూడా సహకారంతో ప్రతి ఒక్కళ్ళు నేనేస్తాను అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఇవ్వమట్టి ఇలాగ నేను చేయగలుగుతున్నాను. నేనే కాదు, మా కమిటీ అంతా కూడా సహకరించితో పాటు మా పెద్దలతో దీవులతో పాటు మేము ముందుకెళ్తున్నాం అని చెప్పి కోరుకుంటున్నాను. స్థానిక కోటి లింగాల రేవుకు వెళ్లే జంక్షన్ లో కాతేరు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు తెల్లవారుజామున పులిహోర, మజ్జిగ వితరణ చేశారు. భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గార్లపాటి సూర్యనారాయణ, శేషు, సూర్యశంకర్రావు, నారాయణ, రాము, సుబ్రహ్మణ్యం, డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా ఈ విధంగా భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాటలో రాసుకోమని అక్కడ
మహాశివరాత్రులందరికీ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైద్య సేవా సంఘం కాంతేశ్వర వారి తరఫున స్వాగతం. నారాయణ గారు పంచారా? ప్రసాదం తీసుకునే వాళ్ళందరూ కూడా ప్లేట్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు బొడ్డు సూరి అప్పారావు అండ్ సన్స్ బొడ్డు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4,000 మంది భక్తులకు కందకం రోడ్డు టౌన్లోని సత్యనారాయణ జ్యువెలర్స్ షోరూం వద్ద అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు బొడ్డు సూరి అప్పారావు శ్రీనివాసులు మాట్లాడుతూ 1960 నుంచి గుండువారి వీధిలో సత్యనారాయణ జ్యువెలర్స్ నిర్వహిస్తూ 2010లో కందకం రోడ్డు డౌన్లోకి రావడం జరిగిందన్నారు. 2011 నుండి గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా శివరాత్రి భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామన్నారు. 2015 పుష్కరాల్లో 12 రోజులు ఇక్కడ భక్తులకు అన్న సంతర్పణ చేశామన్నారు. టీడీపీ నాయకులు అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుపోయిన సూర్యనారాయణ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు ఇంత భారీ ఎత్తున 4,000 మందికి పైబడి అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 15 సంవత్సరాలుగా అదేవిధంగా మహాశివరాత్రి భక్తులకు అన్న సంతర్పణ చేయడం ప్రశంసనీయమన్నారు. ఒక చైర్మన్ సార్ ఈయన బొడ్డు సూరప్పారావు గారు. ఈయనకి 2 పిల్లలు, నేను పెద్దవాడిని, మా తమ్ముడేమో సూర్యనారాయణమూర్తి. మేము 1960 నుంచి కూడా గుండెవారిలో నాన్నగారు సత్యనారాయణ జ్యువెలర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. 2010లో మేము కోటగుమ్మం దగ్గరికి పెద్ద షాప్ పెట్టి అక్కడికి ఎక్స్పాన్షన్ చేస్తాము. 2010 నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే రన్ చేస్తున్నాము. మేము ఈ అన్నదానం కార్యక్రమం అన్నది 2011లో మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత పుష్కరాలు వచ్చిన తర్వాత పుష్కరాలకి 12 రోజులు చేసాం. తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం శివరాత్రికి వినాయక చవితికి మేము ఇక్కడ అన్నదానం చేస్తుంటాం సార్. కనీసం 4,000 మంది వస్తుంటారు ప్రతి సంవత్సరం. నాకు క్యాటరింగ్ ఇవ్వడం అలాంటి అలవాటు ఉండదు సార్ అసలు. ఎందుకంటే ఇక్కడ పెట్టే భోజనం నేను తినే భోజనంలాగే ఉండాలనుకుంటాను సార్. నేను అందులో అసలు అనుమానం ఉండదు. అసలు నేను ఏం తింటానో అదే భోజనం పెడతాను సార్. మా నాన్నగారు నాకు మ్యాక్సిమం స్ఫూర్తి అండి. ఎక్కడైనా వరదలు వచ్చినా నెల్లూరు దివసంకి ఈయన ఒక ఇంచుమించు రాజమండ్రిలో ఆ రోజుల్లో ₹1,00,000 కలెక్ట్ చేసి నాన్నగారు అక్కడికి దివసం తీసుకెళ్లారండి. ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన ఈ రోజున సత్యనారాయణ జ్యువెలర్స్ మన శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు కూడా దగ్గర 13 సంవత్సరాల నుంచి భోజనాలు పెడతాం జరుగుతుంది ప్రతి శివరాత్రికి. అలాగే లాస్ట్ పుష్కరాలు కూడా వీళ్ళు భారీ ఎత్తున 12 రోజులు 4,000 మందిని పెడతాం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్యాపురం మెయిన్ రోడ్డులో ఉన్న శ్రీ సూర్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వద్ద సిసి అండ్ పిహెచ్పి వెల్ఫేర్ అసోసియేషన్ డిపిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ కార్యదర్శి మట్ట రమేష్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జాగు నరేష్, కట్టమూరి సత్యనారాయణ, తుమ్మల మురళీకృష్ణ, బాలు, గీతిక, సిరి, మణికంఠ, చరణ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులకు స్థానిక 32వ వార్డు జాంపేట వద్ద ఆ వార్డు వైసీపీ అధ్యక్షులు బీపీ యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. సుమారు 1000 మంది భక్తులకు వెజ్ బిర్యానీ, మెల్ మేకర్, బంగాళాదుంప కూర వడ్డించారు. మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు.
మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాడి భరత్రాం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, సిటీ ఆర్ఐ భాస్కర్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి శరత్ కుమార్ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రతి ఏటా మహాశివరాత్రి భక్తులకు వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్, రాము, పాలూరి శ్రీను, రవి, చామర్తి శశిధర్ కుమార్, విజయలక్ష్మి, షణ్ముఖ్, కటకం రాజేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.